నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను. మరణం నిన్ను నన్ను వేరు చేయుట కంటే మరి ఏదైనా పెద్ద కీడు నాకు చేయను గాక దేవుడు. రూతమ్మ చెప్పకనే చెప్తుంది, ఒకవేళ నేను మధ్యలో వేరైతే దేవుడు నన్ను కీడులోనికి తీసుకుని వెళ్ళాలి అని అంటుంది. లేదు లేదు, నీతోనే ఉంటాను. ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి విడవని భక్తులు ఎంతమంది ఉన్నారు. విడిచిపెడుతున్నావా? లోకం వైపు పరుగులు పెడుతున్నావా? లోక కార్యాల కొరకు పరుగులు పెడుతున్నావా? నిలబడు దేవుని కొరకు, ఆధారపడు దేవుని మీద. ఆయన నిన్ను విడువని దేవునిగా, నీవు ఆయనను విడిచిపెట్టని వాడుగా నీవు ఉంటే ఆయన నిన్ను విడువని దేవునిగా, ఎడబాయని దేవునిగా, నీకు సమీపంగా ఉండి నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. మూడవదిగా ఎవరు? యోబు. ఎవరు యోబు? ఏమిటి యోబులో ఉన్నది? సమస్తం కోల్పోయినా, అన్నీ కోల్పోయినా నిరీక్షణ కోల్పోలేదు. ఇందాక కొన్ని రోజుల నుంచి ఒక దైవ సేవకుడి మందిరం ఏమంటే వైరల్ అయిపోతుంది. మంగళగిరిలో బేతు వివేక్ అనబడినటువంటి ఒక పెద్ద ఆయన, ఒక అయ్యగారి యొక్క పెద్ద మందిరం, చాలా కష్టంతో చాలా ప్రయాసంతో మందిరం కట్టారు. చాలా సౌండ్ సిస్టమ్ కానీ, ఆ లోపల వాడిన ఎక్విప్మెంట్ కానీ, మెటీరియల్ కానీ చాలా విలువకరమైన, చాలా కాస్ట్లీ. సంవత్సరం క్రిందట ఏమంటే గొప్ప అభిషిక్తులైన దైవ సేవకుల చేతుల మీదుగా చర్చ్ ఓపెనింగ్ చేశారు, మందిరం ఓపెనింగ్ చేశారు. సంవత్సరం పాటు మందిరం ఘనంగా జరుగుతుంది. ప్రతి ఆదివారం విశ్వాసులు 1000 మంది దాకా వస్తున్నారట. ఇలాగ ఏమైందో ఏమో, షార్ట్ సర్క్యూట్ అయ్యిందట. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ప్రియులారా, రేపు ఆదివారం అనగా ముందటి రోజున శనివారానికి మొత్తం మందిరం ఎక్కడికెక్కడ మొత్తం కాలిపోయింది. కూర్చోటానికి స్థలం కూడా లేనంతగా మొత్తం కాలిపోయింది మందిరం ప్రాంగణం మొత్తం అంతా. మొదటి స్థానం నుండి మొత్తం మందిరం అసలు ఖాళీ లేదు, ఎక్కడ మొత్తం కాలిపోయింది మందిరం అంతా. మరుసటి ఆదివారానికి ఆరాధన ఆపలేదు. ఆ మరుసటి ఆదివారానికి కాలిపోయిన మందిరం బయటే ఆ ముందరి మరల ఆరాధన పెట్టారు. గట్టిగా చెప్పలు కొట్టవు సార్ దైవజనునికి, గట్టిగా గట్టిగా గట్టిగా. ఆ ఆదివారం ఆరాధనలో అంటారు ఆ పెద్దలు, అయ్యగారు, ఆ దైవ సేవకులు అంటారు, ఎంత బలమైన మాట. ఆ మాట మొత్తం సోషల్ మీడియా అంతటిని షేక్ చేస్తుంది. ఏంటో తెలుసా? మందిరం కాలిపోయిందే కానీ మా నిరీక్షణ కాలిపోలేదు, మా దర్శనం కాలిపోలేదు, మా ప్రార్థన కాలిపోలేదు, మా విశ్వాసం కాలిపోలేదు. నేను అనుకున్నాను అది కాలిపోవటం మంచిది అనుకున్నాను. కారణం ఏంటంటే, కాలిపోకముందు ఆ మందిరం ఎవరో, ఆ మందిరం ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియదు. ఆ సేవకులు ఎవరో ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు నిజంగా. కానీ ఆ మందిరం కాలిపోవటం చేత పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గరకు వచ్చారు. ఆయన కాలిపోయిన మందిరం కోసం ప్రార్థన చేశారు. ఏమండి 1000 మందికి బాగా ఇప్పుడు ఆరాధనలో పాల్గొంటున్నారు. ఇప్పుడు అదే బయట ఆ స్థలంలోనే కిక్కిరిసిపోతున్నారు జనాలు. నేను స్తోత్రం కలుగును గాక. నేను ఆ సందర్భంతో చూసేప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఏంటంటే, పక్షిరాజు వాలేను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది, నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అది జరగకపోయి ఉంటే ఈరోజు వారి పరిచర్య, కృపా ప్రాంగణం అట వారి మందిర పరిచర్యల పేరు. కృపా ప్రాంగణం అనే ఆ మందిర పరిచర్య పేరు, ఆ దైవ సేవకుల పేరు, ఆ పరిచర్య దర్శనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బయటికి తెలిసి ఉండేది కాదు. ఈ రోజున ఆయన పరిచర్య ఏమిటో, ఆయన పడిన కష్టం ఏమిటో, ఆయన ప్రయాసం ఏమిటో ఈ రోజున ప్రపంచమంతటికి ఏమండి దేవుడే ఊరేగింపజేసేటట్టుగా దేవుడే తెలియజేశాడు. హల్లెలూయా. ఇంత జరిగిన ఒక్క రూపాయి ఆశించలేదన్న దైవ సేవకుడు, ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. అలాగే ఆ కాలిపోయిన మందిరం ముందరే ఆరాధిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఓ చక్కని పాట పాడి ఆరాధిస్తున్నారు. చాలా పెద్ద ఆయన, 60 సంవత్సరాల పైన ఉంటాయి. ఏమండి పాట చాలా బాగుంటుంది. ఆ పాట మందిరం అయితే కాలిపోయింది కానీ దర్శనం కాలిపోలేదు, కన్నీటి ప్రార్థన నాకుందిగా అని పాట పాడి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేటి దినములలో ఇంకా దేని మీద ఆధారపడుతున్న ప్రతిష్టమైన సేవకులు ఇంకా ఉన్నారు, మరుగులో ఉన్నారు. ఆ మరుగైన వారిని అందరినీ దేవుడు బయటకు రప్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ ఉంది. యోబు జీవితాలన్నీ కోల్పోయినా, సమస్తం కోల్పోయినా యోబు చెబుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు. Do you have that like that hope? అలాంటి నిరీక్షణ నీకుందా? ఏమీ లేదు, కానీ నిరీక్షణ మాత్రం సమృద్ధిగా నీ జీవితానికి ఉండాలి. అబ్రహాము వలె నిరీక్షణ. శూన్యములో వింతలు జరిగించువాడని అబ్రహాము నమ్మాడట. అబ్రహాం విశ్వసించాడు. అది అబ్రహాం యొక్క నిరీక్షణ. ఉందా నీ జీవితంలో నిరీక్షణ? ఏమీ లేని సమయాల్లో నిరీక్షించటం, ఏమీ లేని అనుభవంలో దేవుడు నాతో ఉన్నాడని చెప్పటం, అండ్ అదే నిరీక్షణ కాదా? నిరీక్షించగలవా? నిరీక్షణతో ఓపిక పట్టుగలవా? అదిగో ఆ ముగ్గురిని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆ ముగ్గురి అనుభవాలు రోజున మన జీవితంలో స్థిరపరచుకుందాం.